హాయ్ అండి అందరికీ. వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశాను. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇంక ఇక్కడ వచ్చేసి ఇడ్లీ పిండి అయితే నానబెట్టి పెట్టేశానండి. అంటే ఈవినింగ్ నానబెట్టేశాను. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అలా అవుతుంది. ఇంకా నైట్ పడుకునే ముందు మిక్సీకి అయితే వేస్తాను. ఇంకా మినపప్పు కూడా నానబెట్టి పెట్టేశాను. ఇడ్లీ రవ్వ మనము నార్మల్గా నానబెట్టి పెట్టేసుకున్నాం అనుకోండి, కొంచెం సాఫ్ట్గా వచ్చేస్తాయి అన్నట్లుగా నానబెట్టేశాను. అంటే కొంతమంది కడిగేసి వెంటనే మిక్సీకి వేసేసి కలిపేస్తుంటారు కదా మినపప్పులో, అలాగా నేనైతే ఇంకా కొద్దిసేపు అయితే నానబెట్టేశాను. ఇక్కడైతే చాలా డేస్ అయిందండి మా పిల్లలకు ఫీవర్ వచ్చి, ఇంకా చికెన్ అయితే తినక, ఇంకా నేను తింటే మా పిల్లలు అడుగుతారు అన్నట్లుగా ఇంకెందుకు ఈరోజు తినాలనిపించి మా హస్బెండ్తో తెప్పించుకున్నాను నేను. ఇంకా చికెన్ అయితే 1/2 kg అయితే తీసుకొని వచ్చాడు మా ముగ్గురికి అండి. మా హస్బెండ్ తింటే తింటారు, లేకపోతే లేదు. మా కోసం అనేది తీసుకొని వచ్చాడు. ఇంకా మా ముగ్గురి కోసం అనేసి చికెన్ 1/2 kg అయితే తెచ్చాడు. ఇంకా నేనైతే చికెన్ నా స్టైల్లో ఎలాగ చేస్తానో చూసేయండి. ఇంకా ఈ విధంగా చికెన్ అయితే అంటే టౌన్లో తీసుకొని వచ్చాడు. మా సైడ్ ఇటు సైడ్ అంటే కొంచెం దగ్గరలో ఉన్నాయి, కానీ ఇంకా టౌన్కి వెళ్ళినానంట. ఇంకా అక్కడైతే తీసుకొని వచ్చాడు. ఇంకా అంటే టౌన్ అంటే నార్మల్గా అంటే ఏమంటారు, కర్నూలులోనే టౌన్ అంటే ఏం చెప్పాలి, అంటే నార్మల్గా మేము కొంచెం అంటే సిటీకి దూరంగా, అంటే దూరంగా కాదు, ఇంకా సిటీలోనే మిడిల్లో ఉంటామన్నమాట. టౌన్ అంటే కొంచెం ఇంకా లోపలికి వెళ్ళినప్పుడు టౌన్ అనేసి అంటారు. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఇవి అంటే ఫస్ట్ టైం చేస్తున్నానండి. ఇలాగే ఎలా వస్తుందో ఏమో. ఆనియన్స్ టమోటో ఉంటాయి కదా, మిక్సీకి అయితే వేసాను ఈ విధంగా. ఇంకా నార్మల్గా అయితే నేను ఆనియన్స్ అవన్నీ చిన్న చిన్న అంటే చిన్న ముక్కలుగా కట్ చేసి గ్రేవీ వస్తుంది అన్నట్లుగా చేస్తాను. కానీ ఈసారి అన్నీ మిక్సీకి వేసేసి తొందరగా అంటే తినాలనిపించింది, ఫాస్ట్గా చేసేసుకుందాం అన్నట్లుగా. పిల్లలు కూడా ఇంకా ఫీవర్ వచ్చి చాలా డేస్ అయింది కదా, ఎప్పుడెప్పుడు చేస్తాననేసి వెయిట్ చేస్తున్నారు. ఇంకా నాకేమనిపించింది అంటే, ఈ చికెన్ ఉంటాయి కదండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయలేదు నేను, అలాగే పెద్ద పెద్ద ముక్కలు అయితే వేసేసాను. చిన్నగా కట్ చేసింటే బాగుండేదేమో అనిపించింది. ఇంకా ఈ విధంగా ఇందులో అంటే చికెన్ కడిగేసి నీట్గా అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, సాల్టు, కారం కొద్దిగా ఇంకా అన్నీ వేసేసి ఇంకా కలిపేసి ఇంకా ఇది తిరగమాత పెట్టేస్తాం కదండి మనం నార్మల్గా, ఆయిల్ వేసేసి అలాగా అందులో అయితే వేసేసి ఇంకా కొద్దిసేపు సిమ్లో మగ్గనిచ్చేసి వాటర్ అయితే యాడ్ చేసేయడమే. సింపుల్గా అయిపోతుందండి. చికెనే ఈజీగా అయిపోతుందేమో. అంటే నేను ఎన్నిసార్లు చికెన్ కర్రీ బాగా చేయాలనిపిస్తుంది అనుకుంటానా, కానీ ఎప్పుడు అయితే ఇంకా ఏమంటారు, ఎప్పుడు ఇంకా చికెన్ నాకు అంతగా, అంటే నేను ఎప్పుడో ఒకసారి అండి నేను చేసేది, అందుకనేసి నాకు అంతగా కుదరదు. కానీ ఈసారి పర్ఫెక్ట్గా చేయాలనేసి చేశానండి. పర్లేదు, బాగానే చేశాను. అంటే వెజ్ కర్రీస్ అన్నీ బాగా చేస్తాను, కానీ చికెన్ నాకు అంతగా తెలీదు. అంటే నార్మల్ వంటలు కూడా అంతగా వచ్చేవి కాదు. బిఫోర్ మ్యారేజ్ నేను ఒక్క పని కూడా చేసేదాన్ని కాదు. నాకు అసలు వంటలు ఏది ఎలా చేయాలో కూడా తెలియదండి. హాట్ వాటర్ కూడా మా అమ్మని, వేడి నీళ్ళు ఉంటాయి కదా, వేడి నీళ్ళు కూడా మా అమ్మ బకెట్లో పోసే వరకు నాకు పోసుకోవడానికి కూడా అలాగా ఉండేది. కానీ ఇప్పుడు ఇంకా అన్నీ చేసుకుంటున్నాం కదా, చేసుకోవాల్సిందే. ఇక్కడ వచ్చేసి ఇంకా ఇది పోపు అయితే వేసేస్తున్నాను. తిరగమాత గింజలు ఉంటాయి కదండి, కొన్నే ఉన్నాయి, ఇంకా పర్లేదులే అన్నట్లుగా వేసేసాను. కొంతమంది ఏమంటారు, చికెన్ వేసేసి ఇంక ఇలాగా పోపు అవన్నీ ఏం పెట్టరండి, చికెన్ ఆయిల్లో వేసేస్తుంటారు కదా. ఇంక ఇక్కడ చూసారు కదండి, ఇవి టమోటా అన్నీ వేసినందుకు నేను కారం అవన్నీ వేయకముందుకి కలర్ చూడండి చేంజ్ అయితే అయిపోతుంది. ఎలాగో వచ్చేసిందో చూడండి కలరు, కారం వేసినట్లే వచ్చేసింది. అంటే ఆయిల్లో బాగా మగ్గని చేసిన తర్వాత ఇంకా కలర్ చేంజ్ అయిపోయింది. ఇంకా ఆ విధంగా అయితే చూడండి ఒకసారి. ఇంకా చూసారు కదండి, కారం వేసినట్లుగానే అనిపిస్తుంది కదా, కానీ కలర్ఫుల్గా బాగుంటుందండి కర్రీ వచ్చేసి. ఇంక ఇక్కడ అంటే మన పిల్లలు ఏం చేస్తారంటే అండి, టమోటాలు ఆనియన్స్ ఏ వచ్చినా సరే పక్కకు తీసేస్తారు కదా, ఇంకా తీయకుండా ఇలాగ మిక్సీకి అయితే వేసి పెట్టేసేయండి ఏదైనా కర్రీస్లో కానీ ఏదైనా. ఇంకా అన్నీ అంటే ఆటోమేటిక్గా చికెన్తో పాటు ఇంకా అవి కూడా వెళ్ళిపోతాయి. ఇంక ఇక్కడ చూసారు కదండి, ఇంకా ఇలాగ చిన్నగా కలిపేసి సిమ్లో అయితే పెట్టేశాను. సిమ్లో పెట్టేసి ఇంకా ఏమంటారు, ఇంకా కొద్దిగా వాటర్, ఈ గిన్నెలోనే కొద్దిగా వాటర్ అయితే వేసేసాను. నేను ఎన్నిసార్లు కొంచెం వాటర్ వేయాలి, గ్రేవీగా చేసుకోవాలనేసి ట్రై చేస్తానండి. అంటే నేను చెప్పాను కదండి, ఎప్పుడో నాకు తినాలనిపించినప్పుడు మాత్రమే చెప్తాను. ఇంకా ఏదో చికెన్ పిచ్చి అనేది ఉండదండి నాకు. నార్మల్గా అంత అంటే తినాలనిపించినప్పుడు మాత్రమే గ్రేవీతో తినేస్తాను. ఒక్కోసారి ఇలాగా ఇంకా ఇక్కడైతే ఇంకా వాటర్ అయితే యాడ్ చేశాను. ఇంకా మా హస్బెండ్ అన్నాడు నైట్ టైం చికెన్ ఏంది అనేసి, లేదు నేను తినాలి అనేసి అంటే ఇంకా తీసుకొని అయితే వచ్చేసాడు. అంటే మేము సండే మాత్రమే తెచ్చుకుంటాము. ఇది వచ్చేసి మంగళవారం రోజు బ్లాగ్ అండి, పోయిన మంగళవారం బ్లాగ్, ఈరోజు బుధవారం రోజు అంటే అప్లోడ్ చేస్తున్నానండి. అంటే టైం ఉండట్లేదు, ఇంకా ఉన్న టైంలోనే కొద్దిగా ఎడిటింగ్ అంతా చేసేస్తున్నాను. ఇక్కడ చపాతీ పిండి కూడా తడిపేశాను. అంటే రైస్ చేద్దాము నాన్న తినని అన్నాడు అనేసి, అంటే లేదు మేము చపాతీ కావాలనేసి అన్నారు పిల్లలు. సర్లే ఇంకా చపాతీ చేద్దాం అన్నట్లుగా రైస్ కూడా కొద్దిగా ఉంది. ఇంక ఈలోపు హాట్ వాటర్ అయితే పెట్టేసి పిల్లలకైతే స్నానానికి అయితే పంపించేసానండి. అంటే నేను ఈవినింగ్ టైంలో వాళ్ళనే చేయమని చెప్తాను. ఇంకా వాళ్ళు స్నానం చేసి వచ్చేలోపు చికెన్ అయితే రెడీ అయిపోతుంది అనేసి చెప్తే ఇంకా
ఫాస్ట్గా వెళ్ళిపోయారు. ఇక్కడ చపాతీ చూడండి నేను ఇలాగ చేస్తాను. ఇంకా ఇలాగా అంటే టూ టూ లేయర్స్ చపాతీ ఏదో అంటారు కదండి. ఇలాగ ఫస్ట్ ఊరికే అలాగా చపాతీని ఇట్లా రుద్దేసి ఇంకా ఇలాగా మడత పెట్టేసామనుకోండి రౌండ్గా చేసేసి ఇంకా లేయర్స్ లాగా వచ్చేస్తుంది అనేసి ఎక్కడో చూసాను, చూద్దాం ట్రై చేద్దాం అన్నట్లుగా వేసేసాను. పర్లేదు సాఫ్ట్గా బాగున్నాయి, లేయర్ లాగా అయితే వచ్చేస్తున్నాయి. ఇంకా ఎక్కువ టైం కూడా పట్టదు. మడత చపాతీ కంటే ఇది బెస్ట్ అనేసి అనుకుంటున్నాను నేను. ఇక్కడైతే ఇంకా చపాతీకి అయితే పెన్నం అయితే పెట్టేశాను. అక్కడ సిమ్లో పెట్టేశాను కదండి. అవి చికెన్ ఉడికిన తర్వాత నేను ధనియా పౌడర్ కొబ్బరి పౌడర్ అయితే వేసేస్తుంటాను. ఇంక ఈ విధంగా అయితే కొద్దిగా చపాతీ పైన ఆయిల్ అయితే వేసేస్తున్నాను. ఇంకా నేను ఎప్పుడైనా సరే కర్రీ చపాతీ రెండు ఒకేసారి చేసేస్తానండి. కర్రీ ఒకవైపు సిమ్లో పెట్టేసి అది మధ్యలోపు చపాతీ వేడివేడిగా అయితే చేసేస్తాను. నేను అంటే వంటలు సింపుల్గానే చేసేస్తానండి. నాకేమంతా ఏమంటారు ఇంకా తొందరగానే అయిపోతుంది. అంటే అలవాటు లేనప్పుడు కొంచెం లేట్ అయిపోతుంది కదా. ఇప్పుడు అలవాటు అయిపోయింది కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ చాలండి. మార్నింగ్ ఒక 1 అవర్ అంటే మార్నింగ్ టిఫిన్ లంచ్ బాక్స్ అన్నీ ఉంటాయి కదా. మార్నింగ్ ఒక 1 అవర్, నైట్ ఒక హాఫ్ అన్ అవర్ అండి. కర్రీ ఒక పక్క పెట్టేస్తాను, ఇంకా చపాతీ ఒక పక్క చేసేస్తుంటాను కాబట్టి ఈజీగానే అయిపోతుంది. 1 గంటన్నరనే అండి డైలీ నాకు పని. ఇంక ఈవినింగ్ పాలు వేడి పెట్టడం అవంతా ఇంకా నార్మల్గానే కదా. ఇంకా మార్నింగ్ టైంలో అయితే పాలు ఏం వేడి పెట్టానండి, ఈవినింగ్ టైంలోనే. ఇంకా మార్నింగ్ టైంలో వాళ్ళు నిద్ర లేచేదే లేటు, మళ్ళీ ఫుడ్ తినట్లేదు అనేసి చాలామంది అనుకుంటుంటారు కదా పిల్లలు. కానీ మనం మార్నింగ్ టైంలో పాలు అనేది ఇవ్వకూడదండి. పాలు అనేది ఫుడ్ హెవీగా అయిపోతుంది. పాలు తాగితే ఫుడ్ అనేది తినలేరు పాలు తాగిన తర్వాత. అందుకనేసి నేను మార్నింగ్ టైంలో ఇవ్వను. నేను అంటే ఇంతకుముందు అబ్జర్వ్ చేశాను 2-3 టైమ్స్ అలాగా. అందుకనేసి వాళ్ళు సరిగ్గా తినట్లేదు. ఇంకా పాలు తాగితే మనకు ఫుల్ అయిపోతుంది కదండి, టీ తాగినా పాలు తాగినా అలాగా. అందుకనేసి ఈవినింగ్ టైంలో ఆఫ్టర్నూన్ సరిగ్గా తింటారో లేదో తెలియదు కదండి మనకి. ఈవినింగ్ టైంలో పాలు ఇచ్చేసి నైట్ టైం చపాతీ లాగైతే పెట్టేస్తుంటాను. ఇక్కడ వచ్చేసి ఇంకా ధనియా పౌడరు ఇంకా కొబ్బరి పౌడర్ కూడా వేసాను. ఇంక ఇప్పుడు చూస్తుంటే గుర్తొచ్చింది, ధనియా పౌడరు ప్యాకెట్ తీసుకొని వచ్చాడండి మా హస్బెండ్ అయితే. నేనైతే ఇంకా ధనియాలు అయితే తెచ్చుకున్నాను షాప్కి వెళ్ళి. ఇంకా మా హస్బెండ్కి చెప్తే ఎప్పుడు ఇంకా నీకు పని తప్పిపోతుందిలే అనేసి ప్యాకెట్ తీసుకొని వస్తాడని. నాకు అస్సలు ఇష్టం ఉండదు ప్యాకెట్. అంటే పచ్చివే మిక్సీకి వేస్తారు, మనమైతే కొంచెం ఫ్రై చేసేసి చెక్క లవంగాలు అవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ వేసేసుకుంటాము కదా. బిర్యానీ ఆకు అన్నీ వేసేసి కొంచెం ఇంకా మిక్సీకి వేసుకుంటే ఏ కర్రీస్లోనైనా టేస్ట్ బాగుంటుంది కదా. ఈ పచ్చిది వేసేసి అంత టేస్ట్ అనిపించదు. ఇంక ఇక్కడ వచ్చేసి కొత్తిమీర కూడా కొద్దిగా అయితే వేసేస్తున్నానండి, ఇంకా గార్నిష్ కోసం అనమాట. ఇంకా అది మళ్ళీ తినము చేయము, ఊరికే వేసేస్తున్నాను. ఇక్కడైతే కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే బాగుండేదేమో అనేసి అనుకున్నాను. కానీ కర్రీ అయితే టేస్ట్ అనేది చాలా బాగా వచ్చిందండి. ఇంకా ఫైనల్గా ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా దీనిపైన బాండి పైన మూత ఎక్కడో పడిపోయిందండి, అందుకే ఆ ప్లేట్ అయితే మూసాను. ఆ ప్లేట్కి అంతా పడిపోయింది. ఇక్కడ పిల్లలకైతే పెట్టేసి ఇంకా నేను కూడా తినేద్దాం అన్నట్లుగా ఇంకా పిల్లలకైతే పెట్టేస్తున్నాను. చూసారు కదండి, కర్రీ అయితే ఇంకా వాటర్ లాగా అనిపిస్తుంది, కానీ కొంచెం ఆరిపోయిన తర్వాత చిక్కబడుతుంది. కానీ మేము ఇంకా వేడిగానే తినేసాము. ఇంకా అప్పటికప్పుడు చేసేసుకొని ఇంకా తినేసాము. ముగ్గురం ఒకేసారి తినేసాము. మా పిల్లలు, మా చిన్న పాపకి ఇష్టము చికెన్, మా పెద్ద పాపకు కూడా ఇష్టమే. ఇంతకుముందు తినేది కాదు, తర్వాత నేనే అలవాటు చేశాను. అంటే తింటున్నాలి అండి అన్ని కర్రీస్ కానీ ఏమైనా సరే. ఇంకా మా చిన్న పాపకైతే ఇవి ఓన్లీ ముక్కలు ఉంటాయి కదండి, అవి ఒక్కటే ఇష్టం. అలాగా ఈ గ్రేవీ తినదు సరిగ్గా. ఇంక ఇక్కడ వచ్చేసి ముగ్గురికి అయితే ప్లేట్లు అయితే పెట్టేస్తున్నాను. ఇంకా చపాతీలు అయితే ఇంకా వేసేసి ఇంకా ముగ్గురం అయితే తినేసామండి. ఇంకా నైట్ టైం అయితే ఈ విధంగా చపాతీ అండ్ ఇది చికెన్ అయితే వేసేసుకున్నాము. ఇంకా పిల్లలకి ఇద్దరికైతే పెట్టేస్తున్నాను. ఇంకా నాకు కూడా ఇంకా ఒకేసారి తినేసి ఇంకా అన్నీ కడిగేద్దాము, ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేద్దాము అన్నట్లుగా. ఇంకా చికెన్ చేసేస్తే నేను ఖచ్చితంగా స్టవ్ అనేది క్లీన్ చేసేస్తానండి. ఇక్కడైతే ముగ్గురికి అయితే పెట్టుకున్నాను ప్లేట్లో. ఇంకా మా చిన్న పాప అంటే మేము చేసేటప్పుడే వాళ్ళు ఏదంటే ఫన్నీగా ఏమంటారంటే, అమ్మ నాకు 3 చపాతీ 4 చపాతీ అలాగే చెప్తుంటారు కదండి. మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు హోటల్లో ఒక పూరి ఒక అట్లా చెప్తుంటాం కదా, వాళ్ళు అలాగే చెప్పారు. సర్లే ఎన్నన్నా తినండి అనేసి చేసేసాను కొంచెం ఎక్కువగానే. ఇక్కడ వచ్చేసి ఇంకా ఫస్ట్ ఇక్కడ 2 ప్లేట్లు పెట్టాను కదండి. మా పెద్ద పాప ఏంది నాది తీసుకున్నావు ప్లేట్ అనేసి చూడండి ఎలా మారుస్తుందో. ఇంకా పిల్లలు అంటే ఇంట్లో అంతే కదండి. అంటే ఒకరికి ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను 2 చపాతీ మర్చిపోయి మా చిన్న పాపకు పెట్టాను. ఇంకా అంటే మా చిన్న పాప కూడా 2 చపాతీ ఏమంటారు తింటానమ్మా అనేసి చెప్పింది. సర్లే అంటే ఒక్కోసారి మిగిలిస్తుందండి, అందుకనేసి ఫస్ట్ ఒకటి వేసేసాను, మళ్ళీ తర్వాత ఇంకొకటి వేస్తాను అనేసి చెప్పాను. అక్కడ చెప్తూ ఉంది, నేను 2 వేయమన్నానమ్మా అంటే వేస్తానులే అనేసి చెప్పాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక ఇద్దరైతే తినేస్తున్నారు. అంటే దోశ అవన్నీ ఒకటే వేస్తానండి మా చిన్న పాపకి, మళ్ళీ అడిగితే ఇంకొకటి వేస్తాను. లేకపోతే ఒక్కోసారి తినదండి, హాఫ్ తినేసి వద్దనేసి అలాగ చెప్తూ ఉంటుంది. అందుకనేసి ఫస్ట్ ఒకటి వేసేసి మళ్ళీ వేసేసాను. ఇక్కడైతే ఇంకా తినేసి మిక్సీకి అయితే వేస్తున్నానండి. ఇంక ఇడ్లీ పిండి అయితే అండి ఇంకా మిక్సీకి అయితే వేద్దాము. ఇవి వచ్చేసి పొట్టు మినపప్పు అండి. ఇంకా ముందు వీడియోలో కూడా చెప్పాను, మా అమ్మ వాళ్ళ పొలంలో అయితే పండుతాయి. ఇంకా ఇవైతే ఇంకా మొన్న రీసెంట్గా మా అక్క వచ్చింది కదండి, మా అక్క అయితే తీసుకొని వచ్చింది. అంటే
మా అమ్మ వాళ్ళు రాలేదు కదా ఇంకా, అంటే వచ్చింది కానీ మా అమ్మ రీసెంట్గా ఒక 3 months బ్యాక్ మేము హౌస్ షిఫ్ట్ అయ్యే ముందు వచ్చింది. కానీ అప్పటికి ఇవి పొట్టులాగా ఉండకుండా ఇవి ఉంటాయి కదండి, ఇలా అలాగ ఉన్నాయి. అప్పుడు అనేసి తీసుకురాలేదు. తర్వాత ఇలాగా ఇంకా ఇవి ఏమంటారు, ఇలా బ్యాళ్ళలాగా అలాగా చేపిచ్చేసారంట. మా అక్కకైతే తీసుకెళ్ళింది, నాకైతే ఇంకా తీసుకురాలేదు. మా అక్క ఊరికి వచ్చేటప్పుడు తీసుకెళ్ళనేసి చెప్పిందంట. ఇంకా మా అక్క అయితే కొన్ని తీసుకొని వచ్చింది. మళ్ళీ దసరాకి వచ్చినప్పుడు తీసుకుందాంలే అనేసి చెప్పింది మా అమ్మ. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా మినపప్పు ఇంకా ఇవన్నీ మా అమ్మ వాళ్ళ పొలంలోనే శనగలు ఇంకా అవన్నీ పండుతాయండి. ఇంకా రైస్ అవన్నీ ఇంకా మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచే వచ్చేస్తుంటాయి. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా అంటే మా నాన్న ఎప్పుడన్నా ఆటో అలాగ వచ్చినప్పుడు ఇంకా, అంటే మా నాన్న కాదు వేరే వాళ్ళు కర్నూలుకి ఎవరైనా వస్తున్నప్పుడు ఇంకా మా నాన్ననే పంపించేస్తుంటాడు. అంటే ఆటోకి ఇంత అనేసి అమౌంట్ ఉంటుంది కదా, ఇచ్చేసి ఇంకా ఇంకా అలాగా. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా మిక్సీకి అయితే వేస్తున్నానండి. మిక్సీకి వేసేటప్పుడు నాకు అస్సలు నిలబడబుద్ధి కాదండి. ఇక్కడ వచ్చేసి ఏమంటారు ఇంకా మిక్సీ దగ్గర మిక్సీకి వేసేటప్పుడు అలాగ అస్సలు ఇష్టం ఉండదు నాకైతే నిలబడడం చాలాసేపు. ఇంకా అందుకనేసి నేనైతే ఇంకా చాలాసేపు నిలబడాల్సి వస్తుంది కదా, అస్సలు నిలవలేక ఇంకా అటు ఇటు ఏదో పాటలు పాడుకుంటూ అలాగైతే ఉంటూ ఉంటాను. ఇంకా మీకైతే అంటే నేను వాయిస్ మొత్తం తగ్గించేసి తర్వాత వాయిస్ ఇస్తున్నాను కాబట్టి తెలియట్లేదు, లేకపోతే ఇంకా ఏదో ఇంకా సాంగ్స్ అన్నీ పాడేసుకుంటుంటానండి. ఇంకా ఫన్నీగా అందరూ అంతే కదా, హౌస్ వైఫ్స్ లేడీస్ అంటే ఇంకేదో ఒక పని చేసుకుంటూ ఏదో ఒకటి మాట్లాడుకోవడము సాంగ్స్ పాడుకోవడం అలాగ చేస్తుంటారు కదా. ఇక్కడ ఎప్పుడెప్పుడు అవుతుందా అనేసి ఇంకా అప్పటికే చాలాసేపు అయిందండి, చపాతీ చేసుకుంటూ అలాగా లేట్ అయిపోయింది కదా. ఇంకా నాకేమో కాళ్ళు నొప్పి వస్తున్నాయి ఈ మధ్య, ఎందుకో అంటే ఎందుకో తెలియదు కానీ ఇంకా చాలాసేపు నిలబడుతున్నందుకో ఏమో తెలీదు. ఇంక ఇక్కడ వచ్చేసి చూసారు కదండి, ఇంకా మిక్సీకి అయితే వేసేసి ఇంకా నైట్ అంటే రేపు మార్నింగ్కి ఇంక ఇడ్లీ అయితే చేసేస్తాను. మా పిల్లలు ఇడ్లీ, దోశ, చపాతీ ఇంకా ఉగ్గాని అలాంటివి ఇష్టంగా తింటారు. వాళ్ళకి నచ్చంది అంటే మెయిన్ ఉప్మా అండి. ఆ ఉప్మాలో కూడా బొంబాయి రవ్వ ఉప్మా ఉంటుంది కదండి, అది చేసిన రోజు మా పెద్ద పాపకి నాకు గొడవ మామూలుగా ఉంటుందండి. అంటే తనకి ఇష్టం ఉండదు, కానీ ఒకసారేమో చేశానండి, ఇంకా ఇష్టం లేనిది మనం పెట్టకూడదు కదా అన్నట్లుగా పెట్టట్లేదు. బొంబాయి రవ్వ ఉప్మా బాగుంటుంది కదా, పిల్లలు ఇష్టంగా తింటారేమో అనేసి చేశాను. ఆ రోజు స్కూల్కి తినకుండానే వెళ్ళింది. ఆ రోజు ఏమో గొడవ ఇద్దరికి. అలాగంటే చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఇష్టమైనవి మాత్రమే తింటారు. ఇంకా అలాగా ఇంకా నాకు కూడా ఇష్టం ఉండదండి ఉప్మా అంటే, బొంబాయి రవ్వ ఉప్మా ఇష్టం ఉండదు. నార్మల్ ఉప్మా అంటే పచ్చిమిర్చి టమోటా పచ్చడి అలాగ వేసుకొని అయితే బాగుంటుంది. ఇంకా మళ్ళీ ఇంకా వేరే పప్పుల పొడి అలాగైతే నేను కూడా తినలేను. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఇడ్లీ పిండి అయితే కలిపేస్తున్నానండి. ఇంక ఈ విధంగా అయితే మార్నింగ్ నుంచి నైట్ వరకు అయితే ఇంకా నాన్ స్టాప్గా పని అయితే ఉంటూనే ఉంటుంది కదండి లేడీస్కి. కొంతమంది ఏమో ఈవినింగ్ టైంలో పని తక్కువ అంటారు. నాకు ఎందుకు అంటే ఈవినింగ్ టైంలోనే మా పిల్లలు స్కూల్ నుంచి వస్తే ఎక్కువ పని ఉంటుంది, మార్నింగ్ టైంలోనే తొందరగా అయిపోతుంది నా వర్క్, అదేంటో మరి. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఇడ్లీ పిండి అయితే కలిపేస్తున్నానండి. కలిపేసి ఇంకా పక్కకైతే పెట్టేస్తాను. ఇంకా ఇవి పొలంలో పండిన మినపప్పు కాబట్టి ఇడ్లీలు కూడా చాలా టేస్ట్ అనేది ఉంటాయండి. చిన్న పాపనేమో అడిగింది, ఏంది మా ఇక్క అక్కడక్కడ బ్లాక్ కలర్లో ఉన్నాయి ఇవి అనేసి అంటుంది. అంటే అవి పొట్టు మినపప్పులే అంటే అవునా అనేసి ఇంకా సైలెంట్గా ఉంది. అంటే నార్మల్గా మనం షాప్లో కొన్నవి అయితే కొంచెం వైట్ కలర్లో వస్తాయి ఇడ్లీలు, ఇవి వచ్చేసి వేరే వస్తాయండి. ఇవి అయితే టేస్ట్ అనేది బాగుంటుంది. నేను ఇంకా దోశకి ఇడ్లీకి అయితే ఇవే యూజ్ చేస్తున్నాను. ఇంకా ఈ బ్యాళ్ళు ఉంటాయి కదండి, ఇవి మినపప్పు కొంచెం ఎక్కువ క్వాంటిటీ కూడా అయిపోతుందండి. అంటే ఎందుకో తెలీదు, ఎక్కువ క్వాంటిటీ అయితే వచ్చేసాయి కొన్ని నానబెట్టినా సరే. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఇడ్లీ పిండి కూడా మిక్సీకి అయితే వేసేస్తానండి. ఇంక ఈ విధంగా అన్ని వర్క్స్ అయితే ఇద్దరు పిల్లలు ఉన్నా సరే నా పనులు నావే, వాళ్ళ పనులు వాళ్ళవే అన్నట్లుగా ఇంక అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను. అంటే ఇంకా పిల్లలకి టైం టు టైం ఫుడ్ పెట్టేస్తానండి. ఇంకా నేనైతే ఇంక ఇక్కడ చూసారు కదా కిచెన్ ఎలాగ ఉందో, ఒకసారి మళ్ళీ బ్యాక్ కెమెరా పెట్టేసి చూపిస్తాను. ఇంకా అందరి హౌస్ వైఫ్స్కి ఇలాగే ఉంటాయి కదండి పనులు. ఏదైనా మనం ఒక వంట చేసామంటే వాటికి తగ్గట్టు గిన్నెలు కూడా పడతాయి కదా. ఇంకా నాకు అంతే, ఇంకా ఒకవైపు పిల్లల్ని చూసుకుంటూ ఇంక ఇవన్నీ చేసేసుకుంటుంటాను. వాళ్ళ అల్లరి భరిస్తూ వాళ్ళ గొడవలు అంటే మధ్య మధ్యలో గొడవ పడుతూ వస్తుంటారండి. నా పని అంటే ఏదైనా పని చేసుకునేటప్పుడు నేను ఇంకా వాళ్ళ దగ్గర ఉన్నాను కదా, కిచెన్లోకి వస్తే ఇంకా ఏదో ఒక గొడవ అయితే పడుతూ ఉంటారు. ఇంకేం చేస్తాం, ఇంకా తప్పదండి. నాకు అనిపిస్తుంది ఇద్దరు అమ్మాయిలు కాబట్టి ఇలా గొడవ పడుతున్నారేమో, ఆపోజిట్ ఒకరు బాయ్స్ ఒకరు గర్ల్ అలాగా ఉండింటే అంత గొడవలు పడేవాళ్ళు కాదేమో అనేసి అనుకుంటున్నాను. ఇంకా మీకు ఎలాగానో మీరైతే కామెంట్ చేయండి. అంటే నేనైతే అలాగే అనుకుంటున్నాను. మా పిల్లలు ఇద్దరు ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారండి, కానీ స్కూల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకరిని ఇంకొకరు ఎవరైనా ఏమన్నా అంటే మళ్ళీ ఇద్దరు గొడవకి అయితే వెళ్తారండి అలాగా.
ఇంకా అంటే ఏదైనా మా పిల్లలు ఏదైనా తప్పు లేకపోతే అండి ఇంకా వాళ్ళు అంటే ఇప్పుడు మన ఏజ్ ఇప్పుడు నా ఏజ్ ఉన్న వాళ్ళనైనా సరే ఒకసారి ఎవరో పిల్లలు ఇద్దరు గొడవ పడ్డారు వాళ్ళ అమ్మకి వెళ్ళి చెప్పింది అనేసి ఇంకా మా పాప ఇంకా నేను అరుస్తున్నాను ఎందుకు ఊరికే ఆడుకునేంతసేపు ఆడుకునేది గొడవ పడతారు అన్నట్లు అంటే ఇంకా మా పాప నేనేమన్నాను అనేసి వాళ్ళ ఇంటి దగ్గరికే వెళ్ళిందండి మా పెద్ద పాప. ఫన్నీగా నాకు నవ్వు వచ్చింది. అంటే మా పెద్ద పాప అస్సలు ఒప్పుకోదండి ఏదన్నా కోపం ఎక్కువ తనకి. అంటే ఏమన్నా ఎవరైనా ఏదైనా చిన్న మాట తన తప్పు లేకుండా అన్నారనుకోండి అది నేను కాదు అని వాళ్ళు చెప్పే వరకు వదలదండి. ఇంకా అలాగా పిల్లలవి బాగుంటాయి కదా. ఇక్కడ వచ్చేసి ఇంకా స్టవ్ అయితే క్లీన్ చేస్తున్నానండి. క్లీన్ చేసేసి ఇంకా నైట్ టైం ఇంకా డైలీ క్లీన్ చేసేస్తుంటానండి. ఇంకా ఈరోజు ఏం ఎక్కువ పడలేదు కదా అన్నట్లు ఇంకా డీప్ క్లీనే అంటే మొత్తం స్టవ్ కడిగేద్దాం అనుకున్నాను. చికెన్ చేశాను కదా మళ్ళీ తుడిచేద్దాంలే అన్నట్లు తుడిచేస్తున్నాను. మార్నింగే కడిగింటాను అందుకనేసి ఊరికే తుడిచేస్తున్నాను. ఒకవేళ సండే రోజు చికెన్ చేసింటే మండే రోజు పూజ చేసుకుంటాను కదండి అందుకనేసి మొత్తం కిచెన్ మొత్తం ఇక్కడ ఇంకా కౌంటర్ టాప్ అనేది కొంచెం చిన్నగా ఉంది కాబట్టి తొందరగా అయిపోతుందండి వర్క్. మేము ఇంతకుముందు వేరే అక్క వాళ్ళ హౌస్లో ఉన్నప్పుడు కబోర్డ్స్ నా హౌస్లో అండి చాలా బాగుండేది ఆ హౌస్లో మొత్తం పై వరకు అయితే అక్క వాళ్ళు టైల్స్ వేయించారు. ఇంకా నీట్గా పెట్టుకునేదాన్ని నేను చాలా అలాగా పై వరకు ఉండేవి టైల్స్ నీట్గా అసలు క్లీన్ చేస్తే చాలా బాగుండేవి. ఇవి వచ్చేసి మేము వచ్చిన ఫస్ట్లో అంతా జిడ్డు అయితే ఉండిందండి. ఇంకా మొత్తం క్లీన్ చేసేలోపు చాలా టైం పట్టింది నాకైతే. అంటే ఫస్ట్ హౌస్ చూసి వెళ్ళినప్పుడు పర్లేదు పైన నీట్గానే అనిపించింది. ఇంకా నెక్స్ట్ అనుకుంటాను ఆడేనో ఎప్పుడో పాలు పొంగిద్దామనేసి వచ్చాను. కిచెన్లో చూస్తే మొత్తం జిడ్డుగా ఉంది. మళ్ళీ రాత్రి ఒకవైపు ఏమో సామాన్లు మొత్తం ఉన్నాయి ఇంట్లో. ఇంకా మళ్ళీ సర్లే ఫస్ట్ కిచెన్ నీట్గా ఉంటేనే కదా మనకు అన్నట్లుగా మొత్తం డీప్ క్లీన్ చేసి చెయ్యి అయితే నొప్పి తీసిందండి. అలాగా ఇంకో ఆ రోజు కూడా నాకు షాక్ వచ్చేసింది. అంటే మొత్తం డీప్ క్లీన్ చేద్దామనేసి మొత్తం టైల్స్ అంతా తడిపేశాను. స్విచ్ బోర్డ్లోకి వాటర్ వెళ్ళిపోయిందా నేను ఇంకా ఏం చేశాను తుడుద్దాం క్లాత్తోని ఇలాగ క్లాత్ పెట్టేలోపు ఇంకా హ్యాండ్కు షాక్ వచ్చేసింది. ఇంకా వెంటనే వదిలేసి కాబట్టి సరిపోయింది. నాకు భయం వేసింది. ఇంక అప్పటి నుంచి నేను మిక్సీ అక్కడ పెట్టేదాన్ని కాదు. మీకు చెప్పాను కదా చాలా వీడియోస్లో మిక్సీ అక్కడ వేయట్లేదనేసి. అందుకే అండి షాక్ వస్తుందని భయంతో. తర్వాత కొన్ని రోజులకి ఇంకా వాటర్ అంతా పోయి ఆరిపోయిన తర్వాత ఇంక ఈ మధ్య మిక్సీ అయితే ఇక్కడ పెట్టేశాను. లేకపోతే హాల్లోకి అలాగ తీసుకెళ్ళడం భయం అయితే హాల్లోకి తీసుకొచ్చేదాన్ని మిక్సీకి వేయడం భయపడి. ఇంకా అక్కడ ఈ మధ్య ఇంకా షాక్ ఏం రావట్లేదు. ఇంక ఇక్కడైతే ఇంకా కొన్ని గిన్నెలు ఉన్నాయి. ఇంకా గిన్నెలు కూడా కడిగేస్తే ఇంకా కిచెన్ మొత్తం నీట్గా అయిపోతుంది. ఇంక గిన్నెలు అయితే కడిగేస్తున్నానండి. ఇంక ఈ విధంగా ఇక్కడ ఉన్న స్విచ్ బోర్డు కూడా నేను టైల్స్ క్లీన్ చేసేటప్పుడు జాగ్రత్తగా క్లీన్ చేస్తానండి. కొంచెం వాటర్ పోయినా సరే షాక్ వచ్చేసింది. ఇంకా అలాగా అంటే మేము కబోర్డ్స్ ఉన్న హౌస్ కాకుండా ఇంకొక హౌస్లో ఒక 2 monthsే ఉన్నామండి. అంటే లాంగ్ అయిపోయిందనేసి ఇంక ఇక్కడ దగ్గరలో వచ్చేసాం కదా. ఆ హౌస్లో కూడా నేను డీప్ క్లీన్ చేసేటప్పుడు మా ఫ్రెండ్ చెప్పేది స్విచ్ బోర్డ్లో వాటర్ పోతాయంటే ఏమవుతుందిలే వాటర్ పోతే షాక్ వస్తుంది చూసుకొని జాగ్రత్తగా క్లీన్ చేసుకోనేసి చెప్తే ఏమవుతుందిలే అనుకునేదాన్ని. కానీ ఈ హౌస్కి వచ్చిన తర్వాత అర్థమైందండి ఏదైనా వాటర్ పడితే ఇంకా షాక్ వచ్చేస్తుంది అనేసి. ఇప్పుడు కూడా మనం ఎక్కడ అంటే నా కొంచెం తడి ఉన్న చేతులు బాగా తుడుచుకొని మరి స్విచ్ బోర్డ్ దగ్గరికి అయితే వెళ్తాను. ఇక్కడ చూసారు కదండి కొన్ని గిన్నెలు ఉన్నాయి. ఇంకా అన్నీ అయితే కడిగేస్తున్నాను. చాలామంది అంటూ ఉన్నారు 2 పిల్లలతో మీరు ఎలా మేనేజ్ చేసుకుంటారు సిస్టర్ అనేసి. ఇంకా తప్పదండి మేనేజ్ చేసుకోవాలి. ఇంకా మన పనులు మనమే చేసుకోవాలి కదా. ఇంకా తప్పదు. ఇంకా ఎంత అంటే బిఫోర్ మ్యారేజ్ ఏ పనులు చేయకుండా ఉన్నా సరే ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ మన పనులు మనమే. పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా వాళ్ళ కోసమైనా సరే మనం ఏవైనా సరే ఇష్టంగా చేయాలన్నట్లుగా పనులు అండ్ ఏదైనా వాళ్ళకి వంటలు ఏదైనా ఇష్టంగా స్నాక్స్ కానీ వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ కానీ చేయాలి అనుకుంటే తప్పదు. ఇంకా మన పనులు మనమే చేసుకోవాలి. ఇంకా అన్నీ అంటే మారిపోతామండి చాలా బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకా అన్నీ చేంజ్ అవుతాం కదా మనము చాలా. అంటే ఇంకా మన పిల్లల కోసమైనా ఇంకా ఎలాగో అన్నీ మనం మన చేతులతో వండి పెట్టాలన్నట్లుగా మారిపోతుంటాము. ఇంక ఇక్కడ వచ్చేసి కిచెన్ అయితే మొత్తం క్లీన్ అయిపోయిందండి. ఇంక ఈరోజు అయితే బ్లాగ్ అయితే కొంచెం లెంత్ అయిపోయిందండి. ఇంకా మీరైతే ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూసారో లేదో కామెంట్ చేయండి. ఇంకా బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇంకా ముందు వీడియోస్ కూడా చూసేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్.